అభివృద్ధి గొప్పలు జీఎస్టీపీ 8.21% అని సర్కార్ అంచనాలపై ఆర్థిక నిపుణుల విస్మయం. రాష్ట్ర సొంత ఆదాయాల్లో భారీగా తగ్గుదల. రిజిస్ట్రేషన్లు రాబడి గండి. ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా ఏపీలో జీఎస్టీ వసూలు తక్కువే. మొదటి 11 నెలల్లో పన్నేతర ఆదాయాలు 33.35%, మూలధన వ్యయం 42.78% తగ్గుదల. ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, పరిశ్రమలు రాలేదు, మరి వృద్ధి ఎక్కడి నుంచి వచ్చినట్టు అంటూ వార్త రాసుకొచ్చింది. ఇందులో కీలకమైనటువంటిది ఓవరాల్గా జరిగినటువంటి అంశాల గురించి హైలైట్ చేసుకొచ్చింది. ఒక పక్క రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం తగ్గిపోతున్నట్టు గణాంకాలు స్పష్టంగా వెల్లడిస్తున్నారు. 2024-25లో ఫిబ్రవరి వరకు 2.1% వార్షిక వృద్ధి మాత్రమే నమోదైన రాష్ట్ర స్థూలోత్పత్తి ఏకంగా 8.21%గా ఉంటుందని టీడీపీ సర్కార్ అంచనాలు రూపొందించుకోవడంపై ఆర్థిక రంగ నిపుణులు తీవ్ర విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల్లో పన్నేతర ఆదాయాలు 33.35% తగ్గిపోగా మూలధన వ్యయం 42.78% తగ్గిందని, ఏ గణాంకాల ప్రకారం చూసినా రాష్ట్ర ఆదాయాలు బాగా తగ్గాయని విశ్లేషిస్తున్నారు. దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చి చూసినా ఏపీలో జీఎస్టీ వసూలు తక్కువగా ఉన్నాయని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధి లేదు, పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు రాకపోగా ఉన్నవే ఉడుతున్నాయి. రాష్ట్రం సొంత పన్నులు రిజిస్ట్రేషన్ ఆదాయాలు అడుగంటాయి. మరి వృద్ధి ఎలా సాధ్యం, ఎక్కడి నుంచి వచ్చినట్టు అని ప్రశ్నిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీఎస్డీపీలో ఏపీ బలమైన వృద్ధి నమోదు చేసిందంటూ ఆంగ్లపత్రిక కథనాన్ని సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేయడంపై ఆర్థికవేత్తలు విస్తుపోతున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పంపించిన సమాచారాన్ని మాత్రం వెబ్సైట్లో పొందుపరిచారని, ఇంకా 15 రాష్ట్రాల వివరాలు పంపలేదని పేర్కొన్నారు. నిజానికి రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తి క్షీణించిందని, చేతిలో చిల్లిగా అవ్వలేదని, గత 5 ఏళ్లు క్రమం తప్పకుండా ఆదుకున్న సంక్షేమ పథకాలు ఆగిపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని, ఇలాంటి తరుణంలో వృద్ధి రేటు పెరుగుదల ఎలా సాధ్యమని ఆర్థికవేత్తలు పేర్కొంటున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.